అవును. ఒకసారి మనం బుడమేరు బుడమేరు లోపల బుడమేరు బఫర్ జోన్లోను విపరీతంగా వచ్చిన ఈ అర్బన్ ఏరియాస్ కాలనీల విస్తరణ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి లక్ష్మీనారాయణ గారు. ఈ మీరిందాడ చెప్పినట్టుగా ఈ గతంలో 2005లో బుడమేరుకు వరద సంభవించినప్పుడు ఇన్ని కాలనీలు లేవు అక్కడ. కానీ ఆ తర్వాత ఈ విస్తరణ నిర్నిరోధంగా జరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు ఈ ఈ బుడమేరుకు ఇవాళ వచ్చిన ఈ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వరద వలన విజయవాడలో ఆ ప్రాంతంలో విలయం సంభవించినట్లయింది. 2 రోజులుగా 3 రోజులుగా ఇంకా ప్రజలందరూ ముంపులోనే ఉన్నారు. ఇది ఈ ఈ తరహా వాటిని నివారించడం అనేది అట్నుంచి ఇప్పుడు దీనికి పరిష్కారం దాన్ని రిస్టోర్ చేయడమా, దాని ఉన్న ఆ బఫర్ జోన్స్ ఉన్న లోపల ఉన్న ఫ్లడ్ లెవెల్ ఏరియాని రిస్టోర్ చేయడం ఒకటి, లేదంటే ఈ తరహా వచ్చిన విపత్తులకి సిద్ధపడి ఉండటం రెండవది నాకు తెలిసి కనపడుతుంది. మీరు దీని మీద మీ వ్యాఖ్యానం ఏంటి కొంచెం చెప్పండి. 2-3 పరిష్కార మార్గాలు ప్రభుత్వం ఆలోచించాలి. ఒకటి, సహజ సిద్ధంగా బుడమేరు ప్రవాహాన్ని కొల్లేరుకు చేరేటువంటి మార్గాన్ని ఆధునీకరించి నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎక్కడైనా ఆక్రమణలు జరుగుంటే వాటిని తొలగించి ఆ నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేయడం ఒకటి, ఆధునీకరించడం. కొల్లేరు ఆక్రమణకు గురైంది, మధ్యలో చేపల చెరువులు వచ్చినాయి, చాలా చాలా ఉన్నాయి. అవేమన్నా ఆక్రమణలు ఉంటే వాటన్నింటినీ తొలగించి సహజ సిద్ధమైనటువంటి నీటి ప్రవాహానికి అవకాశం కల్పించాలి ఒకటి. రెండవది, బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉన్నదో కాలువ, పోలవరం కుడి కాలువలో తీసుకొచ్చి అనుసంధానం చేశారో దాని సామర్థ్యాన్ని పెంచాలి. ఒక 25,000, గతంలో కూడా చెప్పారు 17,000 క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను విస్తరించాలని. దాన్ని విస్తరించడానికి VTPS ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ కాలువ కూడా దాంట్లోనే కలుస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి ప్రకాశం బ్యారేజీ నుంచి నీళ్లు VTPS కు తీసుకెళ్లడం, తర్వాత మళ్ళా విడుదలైనటువంటి నీటిని ప్రకాశం బ్యారేజీలోకి వదిలిపెట్టడం, ఈ నీరు కూడా అక్కడ ఈ కుడి కాలువ బుడమేరు కలిసినటువంటి కాలువలోనే కలుస్తుంది. అక్కడ విస్తరణ చేయడానికి VTPS వాళ్ళు గతంలో అంగీకరించలేదు. ఈనాటికి కూడా నాకు తెలిసి గవర్నమెంట్ దానికి ప్రత్యామ్నాయం చూడాలి, విస్తరణ జరగాలి. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చినప్పుడు అటు ప్రకాశం బ్యారేజీలోకి తీసుకొచ్చి వదిలిపెడితే అది కిందకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి. రెండవది, ఎక్కడైతే ఈ బుడమేరు పరివాహక ప్రాంతం నివాస ప్రాంతాలు వచ్చాయో అక్కడంతా కూడా గోడలు నిర్మించాలి. ఇవాళ కృష్ణా లంక దగ్గర ప్రకాశం బ్యారేజీ కింద గోడ నిర్మించారు. అది కూడా మేమే నిర్మించారని గొప్పలు చెప్పుకున్నారు. అది ఉమ్మడి రాష్ట్రం కంటే ముందే ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలైంది, విభజన తర్వాత కొనసాగింది. 2014-19 కాలంలో 30%, 35% జరిగింది. తర్వాత ఒక 20-30% జరిగింది. ఇంకా కొంత పెండింగ్ లో ఉన్నది. కానీ ఆ గోడ నిర్మించడం వల్ల ఇవాళ ఇంత నీరు వచ్చినప్పటికీ కృష్ణలంక బాధలు పడలా, వర్ణనాతీతమైన బాధలు పడేవాళ్ళు గతంలో. అలాంటి ఒక గోడ నిర్మాణం బుడమేరు వరద ప్రాంతాలలో నివాసం ఉన్నటువంటి ప్రజలను కాపాడడానికి కూడా నిర్మించాలి. మూడవది ఏంటంటే ప్రకాశం బ్యారేజీ పైన వైకుంఠాపురం దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి నుంచి గోదావరి అనుసంధానాన్ని కూడా ఏది నాగార్జున సాగర్ కుడి కాలువ, బొల్లాయిపల్లిలో ఒక రిజర్వాయర్ నిర్మించి సోమశిల వరకు తీసుకెళ్లేటువంటి ఒక పథకం ఉంది. అందులో భాగంగా వైకుంఠాపురం నిర్మించాలని. ఆ వైకుంఠాపురం దగ్గర నిర్మించి ఒక 20 TMCలు నీటిని నిలవేస్తే పైనుంచి వచ్చేటువంటి నీటి ఒత్తిడి ప్రకాశం బ్యారేజీ మీద తగ్గుతుంది. తద్వారా బుడమేరు నీరు ప్రకాశం బ్యారేజీ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మరో ప్రత్యామ్నాయం దీన్ని కూడా ఆలోచించాలి. అందువల్ల మల్టిపుల్ పరిష్కార మార్గాలను గురించి బహుముఖంగా ఆలోచించి ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఎలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఇంజనీరింగ్ నిపుణులతో ప్రత్యామ్నాయ పథకాలను రూపొందించి వార్ ఫుటింగ్ పైన అమలు చేయాలి.